ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈవెంట్ సెట్టింగ్ గురించి వివరణగా చూడబోతున్నాం. ఈ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈవెంట్ సెట్టింగ్స్ అనే బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఈవెంట్ సెట్టింగ్ పేజీ ఓపెన్ అయి ఉంటుంది. సో కింద స్క్రోల్ చేస్తే ఎనేబుల్ డిసేబుల్ అనే చాలా ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు దీన్ని వన్ బై వన్ గా మనం చూసుకోవచ్చు. మొదటి ఫోటో సెలెక్షన్ డౌన్లోడ్ స్టేటస్. ఈ ఆప్షన్ని మీరు ఎప్పుడూ డిసేబుల్లోనే పెట్టారు. ఇది ఎబుల్ చేయడానికి సిఫారసు చేయబడదు. ఒకవేళ మీరు మీ కస్టమర్కు ఫోటో సెలెక్షన్కు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఫోటో సెలెక్షన్ చేసిన తర్వాత వారికి కావాల్సిన ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవచ్చని మీరు అనుకుంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. లేదా మీరు దీన్ని డిసేబుల్లోనే పెట్టారు. నెక్స్ట్ ఫోటోల డౌన్లోడ్ స్టేటస్లో పబ్లిక్ అనే ఆప్షన్ ఎందుకు అంటే మన మీడియాలో అప్లోడ్ చేసే అన్ని ఫోటోలను ఈ ఈవెంట్కు వచ్చే ప్రతి ఒక్కరూ చూడాలి అనుకుంటే మీరు ఈ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. తర్వాత ప్రైవేట్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఎందుకు అంటే పర్టిక్యులర్ ఈవెంట్ ఓనర్కి మాత్రమే కనిపించాలి అనుకుంటే మీరు ఇది ఎంచుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఆప్షన్ని పబ్లిక్గా ఉంచినట్లయితే వారు వేరెవరు ఫోటోలు డౌన్లోడ్ చేసి మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అందుకే మీరు మాక్సిమం ఈ ఆప్షన్ను డిసేబుల్లోనే ఉంచారు. తర్వాత మై ఫోటోస్ డౌన్లోడ్ స్టేటస్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఎందుకు అంటే ఈ ఈవెంట్కు వచ్చే గెస్ట్ అందరూ క్యూఆర్ స్కాన్ చేసి వారి సెల్ఫీని అప్లోడ్ చేస్తారు. ఏఐ ద్వారా గుర్తించి వచ్చిన వారి ఫోటోలు వారు డౌన్లోడ్ చేసుకోవాలా వద్దా అనే ఆప్షన్ ఇదే. కాబట్టి ఎక్కువగా మీరు దీన్ని ఎనేబుల్ ఉంచారు. ఎందుకంటే ఇక్కడ వారు చూడే ఇమేజెస్ అన్నీ వారి సొంత ఇమేజెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇది ఎనేబుల్ చేయడం రికమెండెడ్. అందుకే ఎలాంటి సమస్య ఉండదు, సేఫ్ గానే ఉంటుంది. తర్వాత మనం చూడబోయేది డౌన్లోడ్ ఐకాన్. ఇది అంటే ప్రతి ఫోటో కింద ఒక ప్లెయిన్ వైట్ స్పేస్ ఉంటుంది. అందులో మీ స్టూడియో పేరు మరియు క్యూఆర్ కోడ్ చూపించబడుతుంది. మీకు కావాలంటే దీన్ని ఎనేబుల్ చేసుకోండి, వద్దనుకుంటే డిసేబుల్ చేసుకోండి. తరువాత డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్. ఈ ఆప్షన్ను మీరు ఎనేబుల్ చేసేశారు. ఇందులో అడిషనల్ గా కస్టమైజ్ అనే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మీరు తీసుకున్న అన్ని ఫోటోల్లో వాటర్ మార్క్ చూపించబడుతుంది. పక్కన కస్టమైజ్ యువర్ వాటర్ మార్క్ అనే కాలం ఉంటుంది. ఇందులో మీరు సైజ్ మరియు ఒపాసిటీ కస్టమైజ్ చేసి మీకు కావలసిన విధంగా పెంచడం లేదా తగ్గించడం చేయవచ్చు. ఇప్పుడు సైజ్ పెంచితే వాటర్ మార్క్ సైజ్ కూడా మీకు పెరుగుతుంది. ఒపాసిటీ పెంచితే దాని బోల్డ్నెస్ పెరుగుతుంది. ఈ విధంగా మీరు పెంచడం లేదా తగ్గించడం చేయవచ్చు. కింద ఉండే ఆప్షన్ ఏమిటి అంటే మీ వాటర్ మార్క్ ఎక్కడ కావాలంటే అక్కడే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. రైట్, లెఫ్ట్ లేదా కార్నర్. మీరు వెళ్ళి కావలసిన చోట మార్చుకోవచ్చు. ఇందులో మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసి సబ్మిట్ చేయండి. అలాగే లెఫ్ట్ సైడ్లో అప్లోడ్ వాటర్ మార్క్ అనే ఒక బటన్ ఉంటుంది. అది ఎందుకు అంటే మీరు ఒకవేళ వేరే స్టూడియోకు పని చేస్తుంటే అంటే అప్లోడ్ వాటర్ మార్క్ అనే బటన్ని క్లిక్ చేసి ఫైల్ను ఎంచుకోండి. ఆ స్టూడియో యొక్క చిత్రాన్ని పిఎన్జి ఫార్మాట్లో మీరు దీనిలో అప్లోడ్ చేయవచ్చు. ఒకవేళ మీ కస్టమర్ తన కూతురు మరియు అల్లుడి పేరు ఇక్కడ డిస్ప్లే కావాలనుకుంటే అని చెప్పారని వారి పేరును ఒక పిఎన్జి ఫార్మాట్గా మార్చి అలాగే అదే విధంగా మీరు అప్లోడ్ చేయండి. దీనికి మీరు సైజ్ మరియు ఒపాసిటీ మార్చాలి అనుకుంటే చేంజెస్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మనం చూడబోయే ఆప్షన్ మీడియా ఫోటోలు. ఇందులో షో ఆల్ ఫోటోస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే ఎవరు అన్ని ఫోటోలను చూసుకోవచ్చు అని అర్థం. ఇన్కేస్ వారు తమ ఫోటోలకే తప్ప మరెవరు ఫోటోలు చూడకూడదన్నా మీరు ఆప్షన్ను ఎనేబుల్ చేస్తారు. మీరు ఒకసారి ఎనేబుల్ చేసిన వెంటనే ఇక్కడ షో మై ఫోటోస్ అని మారుతుంది. మన పక్క నుండి అది రికమెండ్ చేయబడుతుంది. తరువాత ఉన్న ఆప్షన్ ఫోటోస్ ప్రింట్ స్టేటస్.
ఈ ఆప్షన్ ఎత్తుకుంటే ఈవెంట్కు వచ్చే అతిథులు లేదా మీ కస్టమర్లు ఎవరి ఫోటోను ఫ్రేమ్ లేదా ప్రింట్ చేయాలని అనుకుంటారో, ప్రతి ఫోటో కింద ప్రింట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. వాళ్ళు క్లిక్ చేస్తే ఆ ఫోటో యొక్క నంబర్ మరియు కస్టమర్ వివరాలు మీకు అడ్మిన్లో చూపబడతాయి. కాబట్టి ఆ ఫోటోలను మాత్రమే మీరు ప్రింట్ చేయించుకోవచ్చు.